సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'మంచు విష్ణు' గారు ఒక ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది సార్. అంటే అది మామూలుగా ట్రోలింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అంటే అందులో 'మంచు విష్ణు' గారు రామాయణం తీయాలనుకున్నారని, 'మోహన్ బాబు' గారిని రావణాసురుడిగా, 'సూర్యాని' రామునిగా పెట్టి ఆ సినిమా తీయాలని 2009 నుంచి అనుకుంటున్నానని చెప్పేసి చెప్తున్న వీడియో అది. సో మరి అది మళ్ళీ మెటీరియలైజ్ అవుతుందా కన్నప్ప తరువాత అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అంటే విష్ణు గారు ఇప్పుడు మళ్ళీ రామాయణం వైపు చూసి రామాయణం తీయబోతున్నారేమో అని చర్చ అయితే ఉంది సార్. మరి తీస్తారా? మీరేం చెప్తారు సార్ విష్ణు గారి రామాయణం గురించి? అంటే విష్ణు రామాయణము అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ నిజానికి దీనికి అంతటికంటే ముందు రావణ బ్రహ్మ అనే టైటిల్తో మోహన్ బాబు గారు ఒక పౌరాణికం చేయాలి అని అనుకున్నారు. ఓకే. అనుకున్నారు, అది బయటకి వచ్చింది. ఆయన కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడాడు. చాలా కాలం క్రితం ఇది, దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి కథ. 10 ఏళ్ళు ఇంకా దాటి కూడా ఉండొచ్చు, ఇంకా దాటే ఉంది. అది 15-20 సంవత్సరాల క్రితం నాటి మాట. ఒక పౌరాణిక చిత్రంలో చేసి, అంటే పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో కనిపించి తను ఆ తరహా పాత్రలు కూడా చేయగలను అని అనిపించుకోవాలనేది ఆయన కోరిక. ఆయన పౌరాణిక చిత్రాల్లో నటించాడు. అంటే కురుక్షేత్రం సినిమాలో కనిపించాడు ఆయన ఒక పౌరాణిక పాత్రలో. కానీ అది చాలదు, పూర్తి స్థాయి క్యారెక్టర్ చేయాలనేది ఆయన కోరిక. అది కూడా రావణ బ్రహ్మ లాంటి పాత్రలో చేయాలి అనేది కోరిక. ఆ కోరికని వెల్లడించాడు. ఆ మేరకు పనులు జరుగుతున్నాయి అని కూడా అనుకున్నారు. మెడ్రాస్లో ఉన్నటువంటి స్టూడియోస్లో భారీ సెట్లు వేసి చేయాలి అని అనుకుంటున్నట్టుగా కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి. కానీ ఎందుకనో ఆ తర్వాత అది ముందుకు నడవలేదు. ముందుకు నడవకపోవడానికి బహుశా మోహన్ బాబు గారి మార్కెట్ వెనక తట్టుపట్టడం ఇవన్నీ కారణం అయి ఉండొచ్చు అనేది చాలామంది నర్మగర్భంగా అనుకున్నటువంటి విషయం. వారు కూడా తర్వాత ఎప్పుడు ఆ ప్రస్తావన చేయలే. బహుశా ఇప్పుడు ఆనాటి వార్తలని దుమ్ము దులిపి ఈ కన్నప్ప నేపథ్యంలో బహుశా అంటే ఇది ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా మనకి ఇంటర్నెట్లో, అలాగే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లోనూ ఇతరత్రా కూడా అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. నెగిటివ్ ఒపీనియన్స్ వెల్లడించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి ఈ సినిమా ప్రాపర్గా కన్వే కాలేదు. ప్రాపర్గా కాదు, అసలు ఏమాత్రము చూడటానికే ఇబ్బంది పడ్డామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఓపెన్గానే చెప్పాడు, నాకు ఆ సినిమా వాళ్ళు ఏదో తీశారు కానీ నాకు కనెక్ట్ కాలేదు అన్నాడు ఆయన, గౌరవప్రదంగానే. ఆయన అక్కడ దుర్మార్గమైన క్రిటిసిజం అలాంటివి ఏం చేయలేదు. చాలా అంటే ఆయన మీద తిరిగి విమర్శించారు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడ ఆ సినిమా ప్రైడ్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడలేదు. అది వారికి గర్వకారణం కావచ్చు మంచు ఫ్యామిలీ, దాన్ని డిస్టర్బ్ చేయలే. తనకి ఆ సినిమా చూడటం వలన కలిగిన అనుభూతిని మాత్రమే పంచుకున్నాడు ఆయన. అంత ఆ మార్జిన్లోనే మాట్లాడాడు. ఆ సెటప్లో దాన్ని దాటి ఆయన గీసుకున్నటువంటి సరిహద్దులు దాటి అవతలకి వెళ్ళలేదు ఆయన. అలా విమర్శించిన వారు ఉన్నారు. ఇది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు వాళ్ళు పాజిటివ్గానే జనం రిసీవ్ చేసుకున్నారు అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా స్వామీజీలకి విజయవాడలో షోస్ వేసి చూపించారు. కొంతమంది స్వామీజీలను పిలిచి వారు కూడా బాగా తీసేవని ఆశీర్వదించారు. సరే, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది మన సినిమాకి అనేది వాళ్ళు ఫీల్ అవుతోంది. ఈ వాతావరణంలోనే ఇప్పుడు రావణ బ్రహ్మ గనక అనుకున్న ప్రాజెక్టుని మళ్ళీ తెర మీదకు తీసుకొస్తే ఏదైనా మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అంటే ఇలా ఏదో ప్రత్యేకత ఉన్నటువంటి కథలతో సినిమాలు తీయటం తప్ప సాధారణ సినిమాలు, ప్రజలు మెచ్చుకునే సినిమాలు చిన్న స్థాయిలో తీసేటువంటి పరిస్థితి లేదా అనేది ఒక ప్రశ్న మంచు ఫ్యామిలీకి. అంటే సినిమా అనేది ఇలాగే ఉండాలి అనుకుని ఇలాంటి సినిమాలే తీయటం, ఇలాంటి సినిమాలు తీయటానికి సంబంధించి మీరు ఏదైనా ఒక ప్రావీణ్యత సంపాదించి ఇలాంటివి చేస్తున్నారా అనేది ఇంకో ప్రశ్న. అలా కాకుండా రోజువారీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకుని జెన్యూన్గా సినిమా తీసి విజయం సాధిస్తున్నటువంటి మలయాళ పరిశ్రమని చూస్తూనే ఉన్నాం మనం. ఆ ధోరణిలో వెళ్ళేటువంటి సినిమాలు తక్కువ ఖర్చులో తీసి మంచి సినిమాలు తీసి మంచి విజయాలు అందుకునేటువంటి ఆలోచన లేదా? ఫార్ములాలోనే మనం బతుకుతామా? ఫార్ములా లేకుండా మనం కదలలేమా?
ప్రూవ్డ్ సబ్జెక్ట్ అని మీకు అనిపించిన సినిమాలే తీస్తారా? ఆ ప్రూవ్డ్ అనుకున్నటువంటి సినిమాకి 100 కంపారిజన్స్ ఉంటాయి. నిజానికి మన కన్నప్ప సినిమాకి కూడా కంపారిజన్ వచ్చింది. భక్త కన్నప్ప సినిమాతో పోల్చారు వాళ్ళు పోల్చారు, కాళహస్తీశ్వర మహత్యం సినిమాతో పోల్చిన వాళ్ళు పోల్చారు. అలా పోలుస్తూ రకరకాల వంకలు పెట్టారు ఈ సినిమాకి. ఎందుకు ఆ రిస్క్ ఏరియాలోకి వెళ్ళాలి? అందుకని మామూలు కథలు, సాధారణంగా నేల మీద నిలబడి నడిచేటువంటి కథలు ఎందుకు సినిమాలుగా తీయట్లేదు? సినిమా క్రాఫ్ట్ని అలా కూడా ఉపయోగించుకోవచ్చు కదా. ఈ పౌరాణికాల మీదే ఎందుకు శ్రద్ధ పెడుతున్నారు? ఇది పైగా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఆయన రావణ బ్రహ్మ పాత్ర వేస్తే రకరకాల కంపారిజన్స్ వస్తాయి. మోహన్ బాబు గారు చేసినప్పటికీ, ఆయన చేయగల సమర్థత ఉన్నప్పటికీ ఎన్టీఆర్తో కంపారిజన్ వస్తుంది. ఎన్టీఆర్ కేవలం రావణ పాత్రను రావణ పాత్రగా చేయలేదు. రావణ పాత్రగా చేసినటువంటి రంగారావు గారు ఉన్నాడు. రంగారావు గారితో కూడా కంపారిజన్ వస్తుంది. రంగారావు గారితో కంపారిజన్ రావటం కన్నా రామారావు గారితో కంపారిజన్ రావటం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఓకే, రామారావు గారితో కంపారిజన్ అంటే అక్కడ మళ్ళీ ఫిలసాఫికల్గా క్యారెక్టర్ నడవాలి. మరి ఆ ఫిలసాఫికల్ ఐడియాలజీని మాట్లాడే పరిస్థితి వీళ్ళకు ఉందా అనేది సందేహమే. అందుకని అలాంటి ప్రయోగాలు అంటే ఎన్టీఆర్తో పోలిక తెచ్చేటువంటి సినిమాలు చేసినప్పుడు ఆ ఏరియాలో డల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు యమదొంగ అనే సినిమా ఫేస్ చేసిన ప్రాబ్లం అదే. యమగోళ అనేటువంటి సినిమా ఇన్స్పిరేషన్తో ఈ సినిమా తీస్తున్నామని చెప్పారు వారు. ఆ సినిమాలో బోల్డ్ రాజకీయ అంశాలు, సమకాలీన సమాజంలో జరిగేటువంటి అనేక విషయాలు, వీటన్నిటి మీద సెటైర్లు ఇవన్నీ నడుస్తాయి. అలాంటి స్పృహ ఉంటుందేమో ఈ సినిమాలో కూడా అనుకున్నారు. ఇందులో ఏదైనా పొలిటికల్ సెటైర్ ఉంటుందేమో అనుకుని థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ ఏదో జనరల్ జోకులు అవే నడిచిపోయినాయి. ఈ జనరల్ జోకులు ఇవి తీయటానికైనా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. యమగోళతో కంపారిజన్ రావటం అనేది ఒక రకంగా యమదొంగని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితే ఈ సినిమా కూడా రావచ్చు. రావణ బ్రహ్మ అనే కథ తీసినా ఆ ఇబ్బంది తప్పకపోవచ్చు. ఆయన ఎన్టీఆర్తో కంపేర్ చేసుకుంటూ నడిపితే రంగారావు గారితో కంపేర్ చేసుకుని వెళ్ళడం బెటరు. ఆయన సబ్జెక్టుకి బైండ్ అయ్యి సినిమాలు చేశాడు. ఎక్కడ అభిప్రాయ ప్రకటనలు లేవు ఆయన సినిమాల్లో. డైరెక్టర్ గారు, రైటరు ఎలా అనుకున్నారో దాన్ని మరింత ప్రభావవంతంగా చెప్పడం కోసమే తన నటనను ఉపయోగించాడు తప్ప ఆయన ఇతరత్ర డీవియేషన్స్ లేవు రంగారావు గారిలో. ఆ ధోరణిలో ఒక రావణ బ్రహ్మ పాత్ర ఏం చేస్తే పర్లేదు, జనం చూసేస్తారు. మరి అలాంటిది ఆ స్థాయిలో మెప్పించగలడా రంగారావు గారి స్థాయిలో అనేది? రంగారావు గారి క్యారెక్టర్ మహానటులు చేశాను కాబట్టి నాకు అర్హత ఉంది అనుకుని చేసినా చేయవచ్చు. కానీ మొన్న ఆయన కన్నప్పలో కనిపించిన షార్ట్స్లో కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఇదివరకటి ఇది లేదు. అంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళు తీయాలనుకున్నప్పుడు తీసేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు టూ లేట్ అవుతుందేమో అనిపిస్తోంది. అయినప్పటికీ చేయగలను అనుకుంటే చేయొచ్చు. జనం మోహన్ బాబు గారిని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అలా రావణ బ్రహ్మ మీద ప్రధానమైన కథ కేంద్రీకృతం అయినప్పుడు రాముడు వీళ్ళందరూ కూడా అలా వచ్చిపోయే పాత్రలు అవుతాయి. అలా వచ్చిపోయే పాత్రల్లో రాముడుగా ఎవరున్నా పెద్ద ఇబ్బంది లేదు. అలా మంచు విష్ణు గారిని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఆయన గెస్ట్ రోల్ లాంటిది చేశాడు మోహన్ బాబు గారు. అదే తరహాలో ఇక్కడ మంచు విష్ణు చేసి కీలక పాత్ర ఆయన చేస్తాయి. అంటే రామాయణం అంటే మళ్ళీ రాముడు నడిచిన దారి ఇది ప్రధానం అయిపోయి ఆయన విలను ఈయన హీరో అవుతాడు. ఆ గొడవ కాకుండా రావణ బ్రహ్మ కోణంలో నుంచి సినిమాని నడిపితే ఈ క్యారెక్టర్కి ఉండేటువంటి ఇది తగ్గుతుంది. ఈ క్యారెక్టర్ మీద ఉండేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఆ పోషించే నటుడి మీద ఉండేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మేనేజ్ చేసేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు ఈ అనుభవంతో, ఈ సినిమా అనుభవంతో. అందుకని ఆయన పాత ప్రాజెక్టు రావణ బ్రహ్మ ఏమైనా బూజు దులిపి మళ్ళీ తిరిగి దాన్ని పట్టాలెక్కిద్దామని అనుకుంటే ఓకే, అదే పద్ధతిలో నడుపుకోవచ్చు. అలా కాకుండా రామాయణంగా తీద్దాం అనుకుంటే మాత్రం ఇబ్బంది. అది ఇలా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. రామాయణము అనేది రకరకాలుగా దానికి ఒక ప్రామాణికత కల్పించారు.
కంపారిజన్ విపరీతంగా వస్తుంది. ఇప్పుడు సంపూర్ణ రామాయణం సినిమాతో కంపేర్ చేసేవాళ్ళు చేయొచ్చు, లవకుశ కంపారిజన్స్ వస్తాయి, ఇలా రకరకాల కంపారిజన్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. అందుకని అది కాకుండా ఆయన ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ సినిమాకి ప్రీక్వెల్ చేస్తాను అన్నారని ఒక వార్త బయటకు వచ్చింది. ప్రీక్వెల్ అంటే మహాభారతమే, అర్జునుడి కథ, కార్తవీర్య అర్జునుడు ఆ కాన్ఫ్లిక్టు, తర్వాత శివుడితో కాన్ఫ్లిక్టు, ఆ నేపథ్యంలో అది క్లైమాక్స్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అంతా అర్జునుడి కథ నడిపి అలా ఏదైనా వీరార్జున లాంటి సినిమా దీనికి ప్రీక్వెల్ అనే పేరుతో తీసేస్తే కొత్త కథ చూస్తారు జనాలు. నిజానికి అర్జునుడి కథ కూడా రకరకాలుగా అంతకుముందు సినిమాలుగా వచ్చేసినాయి.